ఏంటి బాగి, ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఏమీ జరగలేదని డిసప్పాయింట్ అయ్యావా? నాకు అలాంటి పగటి కలలేం లేవు. ఛ! నువ్వు కన్న పీడకల నీ ఫేస్ లో క్లియర్ గా కనిపిస్తుంది బాగి. 6 పిల్లల వరకు గుర్తొచ్చిన అమర్కి ఆ తర్వాత నీతో పెళ్లి, పుజ్జమ్మ పుట్టడం కూడా గుర్తొస్తుందని, 6ని చంపింది, అమర్కి యాక్సిడెంట్ చేయించింది కూడా నేనే అని గుర్తొస్తుందని, నన్ను ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తాడని ఆశపడినట్టున్నావు కదా. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు మనోహరి. అలాంటి రోజు ఎప్పటికీ రాదు బాగి. ఎందుకంటే నీకు అంత అదృష్టం లేదు. ఇంకా చెప్పాలంటే అమర్ తలరాతలో నువ్వు రాసి పెట్టలేవు. నీ తలరాతలోనూ అమర్ లేడు. నువ్వెంత దురదృష్టవంతురాలు అంటే, నువ్వు పుట్టక ముందే మీ అక్క 6 ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అది బ్రతుకున్న రోజుల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా నువ్వు దాన్ని కలవలేదు. ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్టుగా 6 చచ్చాక నీ టైం కొంచెం బాగుండి అమర్కి భార్యవి, ఆ పిల్లలకి తల్లివి అయ్యా. కానీ అంతటితో నీ అదృష్టం ఏమైంది? భుజమ్మ పుట్టగానే 5 ఏళ్లు అమర్కి దూరం అయ్యా. ఆ తర్వాత మళ్ళీ నువ్వు అమర్కి దగ్గర అయ్యేలోపు అమర్ గతం మర్చిపోయాడు. నీ తలరా తింటే బాగే. ఇంకెప్పటికీ నువ్వు అమర్కి దగ్గర కాలేవు. నేనుండగా అది జరగనివ్వను. జరగబోయేదేంటో తెలుసా? బుజ్జమ్మని తీసుకొని నువ్వు శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. నేను అమర్కి భార్యనవుతాను. రాసి పెట్టుకో, ఇదే జరుగుతుంది. ఏంటన్నావు? నేను నా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటావా? నువ్వు పిచ్చిదానివే అనుకున్నాను. మూర్ఖురాలివని కూడా ప్రూవ్ చేశావు. బాగే. ఎస్, ఈ ప్రపంచంలో నిన్ను మించిన ఫూల్ ఇంకొకరు ఉండరు.